చూసావా అబ్బాయిలో ఎంత ఆనందమో. ఆనందమా అవుదమా హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని. అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్కొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే. బొంగుల జన్మ, రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా? అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెరిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలువలే అయితే సర్దిస్తాను, పదండి. సైడ్ సైడ్. అన్నా పంతులు వస్తున్నాడు. నమస్కారం, రండి 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 రండి. అరే వీడు పంతులా మట్టి దిబ్బరా? అసలు వీడికి మంత్రాలు వచ్చారా? కోచింగ్ తీసుకొచ్చానండి, గోళీబేరం మీద దీవించండి. అన్న మంచిగా అవుతాడు, టైం అయిపోయింది. నువ్వు పదన్నా. అరే పైన కూర్చోబెట్టండి. అమ్మాయిలంతా రెడీయా? రాన్నరా నువ్వురా. అమ్మయ్యా. ఓ కేశవాయనమా, గోవిందాయనమా, ఓ నారాయణమా, ఓ లక్ష్మీ నరసింహ, ఆ ఒక్కల పక్కన పెట్టు, ఆ దక్షిణ నా చేతిలో పెట్టు. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా. లేదండి, ఇదే మొదటిసారి వింటున్నారు. అన్నా పురోహితుల వాయిస్లన్నీ ఒకేలా ఉంటాయి. నువ్వు కానివే కానీ. తాళి మంగళసూత్రం తీసుకోండి. ఇక్కడెక్కడో బాంబు పేలపోయే సౌండ్ వినిపిస్తుందిరా. బాంబు లేదేం లేదు, అంతా నీ భ్రమన్నా. తాళి కట్టన్నా. భ్రమ కాదు, ఆయన విన్నది కరెక్టే, బాంబు సౌండే. చూసావా, నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేశాయి. ఎక్కడా బాంబు? ఎక్కడా? పోస్తే నీ దుంపదగా. అదేమన్నా వడ్డానం అనుకున్నావు, నడువు చుట్టుకున్నావు, పేలిపోతే తీసేవే. మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను. ఇది నా సెంటిమెంట్. సెంటిమెంటా? అవునండి, మా నాన్న ఎల్టీటీ బెల్ట్ బాంబుతో చనిపోయాడు. తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు. నీ సెంటిమెంట్ తగలయ్యా. త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే. రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది? ఏం బాధపడకన్నా, ఇంకా చాలా మంది లైన్లో ఉండరు. నెంబర్ 2 రా కూర్చో. నువ్వు మంత్రా చదవరా? నువ్వు మంత్రా చదువు. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం. నాకు 3వ నెల. అదృష్టమన్నా, నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు. ఏంటి 3వ నెల? ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా? చూసావన్నా, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. ఇదే అన్నా పెళ్లి చేసుకున్నావు. మద్దతు చేస్తా నిన్ను. లే తల్లి, నీకు దండం. లేకడితే పర్వాలేదు, నా బాధపడబాక ఇంకా 3 ఉన్నారు లైన్లో. ఏంట్రా ఉండేది? కేశవాయనమా. వీడిని ఎక్కడో చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్స్ లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని కాని. నువ్వు వచ్చి కూర్చో అమ్మాయి. నువ్వు మంత్రా చదువు. కేశవాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా. ముందు తాళి కట్టించు. తాళి పట్టు తీసుకోండి. ఏవండి, చిన్న రిక్వెస్ట్, నాకు తాళి నడుము కట్టండి. తాళి నడుము కట్టడం అంటే మెళ్ళో కదా కట్టేది? అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి. అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి, నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతాడంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న, ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసు కూడా తాళి పట్టు కట్టమంటున్నావు. నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకో, టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు, నీ నడుముకు తాళి పట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మా, ఏంట్రా ఇది? ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా. సంథింగ్ రాంగ్.
నువ్వేం బాధపడకన్నా, ఇంకా 2 అమ్మాయిలు ఉన్నారు. నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నువ్వు మంత్రాలు కానీ నువ్వు కానీ మాంగళ్యం తంతునామే మంత్రాలు డైరెక్ట్ తాల్పడి తీసుకోండి. ఏమ్మా నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబట్లే మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారెంటీనా? 110% గ్యారెంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా కాలేజా? మమ్మీ డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజు కొట్టి ఇంకా కూర్చున్నావా? ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. వీడు కాదు కదా కావాల్సిన కారు. సార్ స్టాప్ 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 స్టాప్. ఏంద్రా భాయ్? వ్యాలెట్ పార్కింగ్ సార్. టెంపుల్ లో వ్యాలెట్ పార్కింగ్? యా అవును సార్, ఇక్కడ భక్తితో వచ్చేవాళ్ళ కన్నా బిల్డప్ తో వచ్చేవాళ్ళు ఎక్కువ కదా, అందుకని. ఇదిగోండి సార్ మెను. ఈ మెను కార్డ్ ఏంద్రా భాయ్ హోటల్ లెక్క? అవును సార్, దాని ప్రకారం సాదా దర్శనం అంటే మీకు 1 గంట సేపు పడుతుంది. అదే స్పెషల్ దర్శనం అంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రెండిట్లో ఫరక్ ఏంద్రా భాయ్? సాదా దర్శనం అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో సిటీ బస్ లా ఆగాగి వెళ్తూ ఆఖరికి మీకు దర్శనం అవ్వకుండానే చట్టకోపరం పెట్టకుండానే బయటికి గెంటేది. అదే స్పెషల్ దర్శనం అయితే మిమ్మల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గర తీసుకెళ్లి ఆయన మీకు పరిచయం చేసి మీ మనసులో ఫీలింగ్స్ అన్ని ఆయనతో షేర్ చేసుకునేలాగా మీకు ప్రైవసీ కల్పించడం. దీంతో పాటు అర్చన, అభిషేకం, అక్షంతలు టోటల్ గా ఫ్రీ. మీకు విషయం తెలుసా? సాదా దర్శనం అయితే మీరు డైరెక్ట్ గా హుండీ దగ్గరికి వెళ్ళాలి. అదే స్పెషల్ దర్శనం అనుకోండి, హుండీ మీ దగ్గరికి వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది తీసుకోండి. ఇదేంటి? ఈ వ్యాలెట్ పార్కింగ్ కి ఇదే టోకెన్. మేము అక్కడి నుంచి ఇస్తే మీరు అక్కడే పెట్టుకోవాలి. పెట్టుకుంటా. సెట్ అయింది. సార్ ఇంతకు మీది స్పెషల్ పార్కింగా సాదా పార్కింగా? ఇదేమన్నా ఇరానిజా అరవై సాదా స్పెషల్ ఉండడానికి? సాదా పార్కింగ్ అంటే మీ కార్ ని బయట వాళ్ళ కార్ లాగా పార్క్ చేస్తాం. స్పెషల్ పార్కింగ్ అంటే మీ కార్ ని మా కార్ లాగా పార్క్ చేస్తాం. నాకు స్పెషల్ పార్కింగ్ కావాలి. కీస్ ప్లీజ్. అది కంగారు పడకండి, ఈ స్పెషల్ పార్కింగ్ లో కిస్ ఫ్రీ. గురుగారు గోవిందా అనుకుంటే వెళ్ళండి, పుణ్యం వస్తుంది. లింగరాజు గారు. గోపి ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే అందుకే అయి ఉంటుంది. దా దా కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? పెళ్లి చూపుల్లో పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు తలెత్తమని అడుగుతాడుగా, అలా ఎత్తమంటావా? నీకేమీ తెలీదు. సరే నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా ఇదైపోయింది. ఇంకా నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా, పాడనా? అబ్బే వద్దు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను భలే భలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలి నీ గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా 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 నానా. ఏమిటండి గోల? గోల కాదు నాన్న, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదేంటే చి నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారు పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో, చెవిటి పేరుగా. ఆ మాత్రం నాకు తెలియదునే. నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నాన్న నాన్న